ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. ఈరోజు మన వాక్య భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. బైబిల్ చెప్తుంది, ఎవరైతే తన సహోదరిని చూసి వ్యర్థుడా అని అంటాడో ఆ వ్యక్తి మహాసభకు అంటే తీర్పులోనికి తీసుకొని రాబడతాడని చెప్తుంది. అయితే ఇదే దేవుని వాక్యము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము మొదటి 4 వచనాల ద్వారా అసలు వ్యర్థుడు అంటే ఎవరు, అతన్ని మనం ఏ విధంగా గుర్తుపడతాము, అతనికి ఉండే గుణలక్షణాలు ఏంటి, అతని అంతరంగము, అతనికి ఏం జరుగుతుంది అనే విషయాలను గురించి ఈ యొక్క మొదటి 4 వచనాల ద్వారా తెలియజేస్తూ ఉంది. చదువుకుందాం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాటలాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగడి కంచును గనగనలాడు తాళంనే ఇందును. ప్రవచించి కృపావరము కలిగి మర్మములన్నయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం కలవాడనైనను ప్రేమలేని వాడనైతే నేను వ్యర్థుడను. మనం గత మెసేజెస్లో నేర్చుకున్నాము, ఎవరైతే దేవుని పట్ల బహు నమ్మకత్వంతోనూ విశ్వాసంతోనూ మరి ముందుకు కొనసాగుతూ వారి జీవితాలలో ఉంటారో అటువంటి వ్యక్తులను ప్రేమించి పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని మరి గిఫ్ట్స్గా వారికి ఆత్మవరాలను దయచేస్తాడని వాటి గురించి మనం నేర్చుకున్నాం. అయితే ఎవరైతే దేవుని పట్ల ఎంతో నమ్మకత్వాన్ని కలిగి ఉండి విశ్వాసమును కలిగి ఉండి నిరీక్షణను కలిగి ఉన్నా కూడా ఆ వ్యక్తి దేవుని యొద్ద నుండి అనేక వరములు పొందుకున్నా కూడా ఆ వ్యక్తి గనక తన అంతరంగంలో దేవుని స్వభావమైనటువంటి ప్రేమ అనే గుణాన్ని గనక లేనివాడుగా ఉన్నట్లయితే ఆ వ్యక్తి వ్యర్థుడు అని బైబిల్ ఆ వ్యక్తిని పిలుస్తుంది. మరి అన్య భాషలతో మాట్లాడే వ్యక్తిగా ఉన్నప్పటికీ, ప్రవచించి వరాలను కలిగి ఉన్నప్పటికీ, మరి కొండలను పెకిలించేటటువంటి గొప్ప విశ్వాసమును కలిగి ఉన్న వ్యక్తులుగా ఉన్నప్పటికీ కూడా, అంత శక్తి సామర్థ్యాలు ఆత్మీయంగా అతను కలిగి ఉన్నప్పటికీ కూడా, లేదా ఆమె కలిగి ఉన్నప్పటికీ కూడా, మరి ఆ యొక్క విశ్వాసి ప్రేమ లేని వ్యక్తిగా ఉన్నట్లయితే తన యొక్క విశ్వాసము వ్యర్థము, ఆ వ్యక్తిని వ్యర్థుడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇంకా చదువుకుందాము. 3వ వచనం. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం లేదు. మరి ఎంతో విస్తారమైన ధనము ఆస్తి ఐశ్వర్యమును కలిగి ఉండి తనకున్నటువంటి ఆస్తి అంతా బీదలకు ధారాదత్తం చేసినా కూడా ఒక మంచి పర్పస్తో మరి తన యొక్క శరీరాన్ని తనను తాను హింసించబడడానికి అప్పగించుకున్నప్పటికీ కూడా ఆ వ్యక్తిలో గనక మరి దేవుడు కలిగి ఉన్నటువంటి మనుషుల పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి ప్రేమను ఇతరుల పట్ల అంటే తోటి మనుషుల పట్ల గనక ఆ వ్యక్తి లేనివాడుగా ఉన్నట్లయితే ఆ వ్యక్తినే వ్యర్థుడు అని బైబిల్ తెలియజేస్తుంది. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు అని అంటే మనకున్నటువంటి కృపావరములు, గొప్ప విశ్వాసము, మరి అనేకమైన తలాంతులు, మరి దేవుడి పట్ల మరి దైవికంగా ఎన్నో మరి లాభాలను పొందుకుంటూ ఇతరుల దృష్టిలో ఏ విధంగా మనం ఉన్నప్పటికీ కూడా మన అంతరంగంలో మనం కలిగి ఉండాల్సిన ఒక గొప్ప సుగుణము, దేవుడు మన నుంచి కోరుకునేది ఏమిటి ముఖ్యంగా అతి ప్రాముఖ్యంగా అంటే మరి తోటి మనుషుల పట్ల ప్రేమ, మరి వారి పట్ల ప్రేమ కలిగి ఉండడం మాత్రమే కాదు కానీ ఆ ప్రేమతో ఇతరుల పట్ల ప్రవర్తించడం. ఇది దేవుడు ఒక విశ్వాసి నుంచి మరి ఎక్స్పెక్ట్ చేసేటటువంటి అతి ఉన్నతమైన విషయం. 3వ వచనం. ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ఇంతకుముందు మనం నేర్చుకున్నాము, దేవుణ్ణి ప్రేమించే వారికి లాభం కలుగుతుందని. అయితే దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉన్నప్పటికీ కూడా అనేకమైన లాభాలు వారు పొందుకుంటూ ఉన్నప్పటికీ కూడా దేవుని ప్రేమను వారి జీవితాలలో ఇతరుల పట్ల కలిగి లేకుండా ఉన్నట్లయితే చివరికి వారికి కలిగే లాభమంతా కూడా నిష్ప్రయోజనంగా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన ఆ విధంగా
ప్రయోజనం లేని అటువంటి వ్యక్తులుగా, వ్యర్థులుగా వారిని ఆయన వారికి ఆయన పేరు పెడుతూ ఉన్నాడు. 4వ వచనం నుండి చివరి 13వ వచనం వరకు ఒక వ్యక్తిలో దేవుని ప్రేమ కలిగి ఉన్నట్లయితే ఆ వ్యక్తి కనపరిచేటటువంటి గుణలక్షణాలను గురించి రాయబడి ఉంది. ఈ యొక్క చాప్టర్ను బైబిల్లో ఉన్నటువంటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయాన్ని లవ్ చాప్టర్గా పిలుస్తారు. ఎందుకనంటే దైవికమైన ప్రేమను గురించి ఈ యొక్క అధ్యాయంలో చెప్పబడినట్లుగా ఇంకెక్కడా కూడా మనం 4వ వచనం చదువుకుందాము. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. ఎవరైతే ఇతరుల పట్ల అధిక కాలం సహనంతో, వారి పట్ల ఓపికతో ప్రవర్తిస్తూ ఉంటారో వారిలో దేవుని ప్రేమ ఉన్నదని మనము గ్రహిస్తాము. దేవుని ప్రేమ కనుక వారిలో ఒక వ్యక్తిలో లేనట్లయితే వారు ఎంతో కాలము సహనాన్ని కలిగి ఇతరుల పట్ల ఓపికతో వారి వైపు నుండి ప్రజలను అర్థం చేసుకుంటూ వారి పక్షంగా ఉండడానికి ఎవరు కూడా ఇష్టపడరు. ఎవరైతే దేవుని ప్రేమను కలిగి ఉంటారో వారు మాత్రమే ఇతరుల పట్ల సహనాన్ని కలిగి ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రేమ దయ చూపించును. ఈ దయ చూపించడం అనేది ఇది ఒక యాక్ట్. ప్రవర్తించడం ఒక ప్రవర్తన, క్రియ. ఎవరైతే దేవుని ప్రేమను తమ హృదయాల్లో గనక కలిగి ఉండలేరో వారు ఇతరుల పట్ల కనికరాన్ని చూపించలేరు, వారు దయ చూపించలేరు. నిజంగా ఇతరులను ప్రేమించేవారే, వారి అంతరంగంలో ఆ యొక్క ప్రేమను కలిగి ఉన్నవారు మాత్రమే ఇతరుల పట్ల దయ చూపించేటటువంటి క్రియలు చేయగలరు. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. ఎవరైతే దేవుని ప్రేమ చేత నింపబడి ఉంటారో వారి హృదయంలో ఈర్ష, అసూయలకు మత్సరము అంటే అసూయలకు చోటు ఉండదు. ఎవరైతే దేవుని ప్రేమను కొదువగా కలిగి ఉంటారో వారు మాత్రమే ఇటువంటి గుణలక్షణాలను కలిగి ఇతరులకు ఎంతో ఆటంకకరంగా ఉంటూ దేవుని ప్రేమను చూపించలేని వ్యక్తులుగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రేమ డంబముగా నడుచుకోదు. ఇది ఎంతో ప్రాముఖ్యంగా ఉంది ఈ రోజుల్లో. ఎవరైతే దేవుని ప్రేమను నిజంగా వారి జీవితాల్లో కలిగి ఉంటారో వారు ఘనతను పొందుకోవడానికి ఇష్టపడరు. ఘనంగా వారు ఎంచుకోవడానికి, చూపించుకోవడానికి ఇష్టపడరు. కానీ తోటి మనుషులతో సమానంగా, తోటి విశ్వాసులతో సమానంగా వారు దేవుని రాజ్యంలో ఉన్నామని విషయాన్ని మర్చిపోకుండా వారు తగ్గించుకుంటూ ఇతరులతో సమానంగా వారు దేవుని రాజ్యాన్ని కట్టడానికి, దేవుని రాజ్యంలో పాలిభాగస్తులుగా ఉండడానికి ఇష్టపడతారు. డంబంగా నడుచుకోవడము అనంటే ఘనతను కోరుకోవడం, హెచ్చింపును కోరుకోవడం, ఇతరుల కంటే అధికంగా తమను తాము అనుకోవడం. ఇవన్నీ కూడా దేవుని ప్రేమ వారి హృదయాల్లో లేని ఆ యొక్క ప్రేమ రాహిత్యాన్ని చూపిస్తూ ఉంది. కాబట్టి ప్రేమ ఉప్పొంగదు అని కూడా దేవుని వాక్యం ఇక్కడ తెలియజేస్తూ ఉంది. ఎవరైతే సముద్రంలోని తరంగాలను పోలి వారు ప్రతి దానికి కూడా ఉప్పొంగుతూ తమను తాము కంట్రోల్ చేసుకోకుండా అనేకమైన విషయాల్లో అతి ప్రసంగికులుగా, అధికంగా రియాక్ట్ అయ్యేవారిగా, అధికంగా మాట్లాడేవారిగా, ఈ విధంగా ఎవరైతే ఉప్పొంగుతూ ఉంటారో వీరినే ఉప్పొంగుతూ ఉండేవారిగా బైబిల్ పిలుస్తూ ఉంది. ఎవరైతే దేవుని ప్రేమను కలిగి ఉంటారో ఆయన పట్ల నిజంగా విశ్వాసాన్ని, నమ్మకత్వాన్ని, దేవుని ప్రేమను వారి క్రియలలో చూపించాలని అనుకుంటూ ఉంటారో వారు మాత్రమే తమని తాము తమ స్వాధీనంలోకి తీసుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తమను తాము భయభక్తులతో దేవుని చేతి క్రింద అణిగి ఉంటారు. 5వ వచనం చదువుకుందాం. ప్రేమ అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు.
ఇక్కడ ఏమని రాయబడి ఉంది? అమర్యాదగా నడుచుకోవడాన్ని గురించి ఇక్కడ రాయబడి ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా ఈ మాటలను మన కొరకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి మనము అనేక మంది మనల్ని చూస్తూ ఉంటారు. దేవుని నమ్మని ప్రజలు, అన్య విశ్వాసాలకు సంబంధించిన వారు. కాబట్టి మరి ఈ యొక్క విషయాలను దేవుడు మరి ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనం తెలుసుకోవాలని, మనం ఈ విధంగా ప్రవర్తించాలనే మనకు రాయబడి ఇక్కడ ఉన్నది. అమర్యాదగా మనం నడుచుకునే వారిగా ఉన్నట్లయితే దేవుని చిత్తాన్ని మనము మన జీవితాలలో నెరవేర్చట్లేదు. కానీ మరి దేవుణ్ణి ప్రేమించేవారు, దేవుని ప్రేమను కలిగి ఉన్నటువంటి వారు ప్రతి విషయంలో, ప్రతి స్థలంలో కూడా మరి మంచి ప్రవర్తనను కలిగి, మర్యాద కలిగినటువంటి ప్రవర్తనను మనము కలిగి ఉండాలి. మరి స్వప్రయోజనమును విచారించుకున్నది. మరి తమను కంటే మరి దేవుణ్ణి ప్రేమించేవారు, యేసు ప్రభువును వెంబడించే వాళ్ళు ఎప్పుడూ కూడా మరి ఇతరులను తమ కంటే ముందుగా మరి ఇతరులను వారి యొక్క ప్రయోజనాల గురించి, వారి యొక్క మేలు గురించి, వారి యొక్క రక్షణను గురించి ఆలోచించి వారి కొరకు ప్రార్థన చేసేవారిగా ఈ యొక్క విశ్వాసులు ఉంటారు. యేసు ప్రభువు యొక్క ఆయన యొక్క మాటలు మరి ఇదే విషయాన్ని గురించి మనకు పదే పదే తెలియజేస్తూ ఉన్నాయి. మరి ఇతరులను ఆయన మొదటిగా తన్ను వలె ఏ విధంగా మరి తన్ను వలె ఇతరులను కూడా ప్రేమించడము, ఇతరుల గురించి ఆలోచించడము, ఇతరుల గురించి ప్రార్థించడము, ఈ విధమైన క్రియలన్నీ ఎవరు చేస్తారు అని అంటే దేవుని ప్రేమను తమ హృదయాల్లో కలిగి ఉన్నవారు మాత్రమే చేయగలరు. త్వరగా కోపపడదు. మరి దేవుని ప్రేమ కలిగి ఉన్న వారిలో చూసారా ఎన్ని గుణలక్షణాలు మరి మనం కనుగొనవచ్చు. ఎవరైతే మరి త్వరగా కోప్పడుతూ మాటి మాటికి ఇతరుల పట్ల మరి సహనాన్ని కోల్పోయి ఉంటారో అటువంటి వారు దేవుని యొక్క నీతిని నెరవేర్చరు. కోపపడేవారు దేవుని నీతిని నెరవేర్చరు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి దేవుని ప్రేమ కలిగి ఉన్నవారు తమను తాము కంట్రోల్లో పెట్టుకుంటారని మరి దీని యొక్క అర్థము. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. 6వ వచనం. మరి ఈ లోకంలో ఎన్నో మరి అపవిత్రమైన కార్యాలు, అనీతి కార్యాలు, మరి ఎన్నో చెడు కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరైతే దేవుని ప్రేమను తమ హృదయాల్లో కలిగి ఉన్నారో వారు ఇవన్నీ చూసి సహించలేరు. వారి హృదయం ఎంతో భారంతో నిండి మరి ఇతరుల పట్ల మరి మరి కనికరంతో నిండి ఉంటారు. కానీ ఆ భారం లేని వారు ఇవేమి కూడా ఆలోచించలేరు. ఎంతసేపు తమ స్వప్రయోజనం గురించి, తమ యొక్క ఉన్నతి గురించి, తమ యొక్క సంతోషం గురించి మరి వారు ఆలోచిస్తూ మరి వారు కలిగి ఉన్న వాటిని బట్టి వారు సంతోషిస్తూ మరి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళుగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ దేవుని ప్రేమను కలిగి ఉన్నవారు దుర్నీతి విషయమై వారు ఆనందించగా మరి నీతి కార్యములను బట్టి వారు సంతోషించే వారిగా ఉంటారని దేవుని వాక్యం ఇక్కడ రాయబడి ఉంది. సత్యం నందు సంతోషిస్తారు. దుర్నీతిని బట్టి వారికి బాధ కలుగుతుంది. కానీ సత్యమును బట్టి వారు సంతోషించే వారిగా, సత్యాన్ని ఎవరైతే మరి కలిగి ఉంటూ ఈ లోకంలో ఉన్నారో వారిని బట్టి మరి సంతోషిస్తూ మరి ప్రార్థిస్తూ మరి ప్రోత్సహించే వారిగా వారు ఉంటారు. 7వ వచనం. అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. మరి ఎవరైతే దేవుని ప్రేమను కలిగి ఉంటారో వారు మరి తాలుకుంటారు అన్నిటినీ కూడా. అంటే ఎటువంటి గడ్డు సమస్యలు ఎదురైనప్పటికీ కూడా, ఎటువంటి మరి తీవ్రమైన వ్యతిరేకమైన పరిస్థితులలో గుండా వారు వెళ్తూ ఉన్నప్పటికీ కూడా వారు తాలుకుంటారు. అంటే వారు భరిస్తారు. మరి ఇది వారికి వారుగా వారు చేయలేరు. కానీ దేవుని ప్రేమను వారు కనపరుస్తూ వారు కలిగి ఉంటూ ఉన్నారు. కాబట్టి వారి అంతరంగంలో అది చూసి దేవుడు వారికి అటువంటి శక్తిని తాలుకునే భరించే శక్తిని ఆయన అనుగ్రహిస్తాడు.
అదేవిధంగా అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును. ఎవరైతే దేవుని ప్రేమను కలిగి ఉంటారో వారు మరి దేవుణ్ణి నమ్ముతారు, మనుషుల్ని నమ్ముతారు. దేవుని మాటలను వారు నమ్ముతారు, మనుషుల యొక్క మాటలను కూడా వారు నమ్ముతారు. మరి అన్నిటిని గురించి దేవుడు ఏవైతే వాగ్దానాలు చేశాడో మరి వాటన్నిటిని గురించి ఎటువంటి అనుమానం లేకుండా వారు నిరీక్షణ కలిగి ఉంటారు. అదేవిధంగా అన్నిటినీ ఓర్చును. 8వ వచనం, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. ఇక్కడ ఏమని రాయబడి ఉంది? పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమవుతాయి. మరి ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి దేవుని ప్రేమకు వ్యతిరేకమైనటువంటి గుణలక్షణాలు ఉన్నవారు అసంపూర్ణంగా ఉన్నారు. అయితే ఈ లోకం కూడా ఎంతో అసంపూర్ణంగా ఉంది. మరి పర్ఫెక్ట్గా దేవుడి దృష్టిలో సంపూర్ణంగా ఈ లోకంలో ఎవరూ లేరు, ఏది కూడా లేదు. అయితే సంపూర్ణమైన వాడుగా నజరేయుడైన యేసు, తండ్రి యొక్క అద్వితీయ దేవుని కుమారుడు, ఆయన ఈ భూమి మీదికి పరలోకం నుండి దిగి వచ్చాడు. ఆయనే సంపూర్ణుడిగా ఉన్నాడు. ఎవరైతే మరి ఆయనను తమ రక్షకునిగా అంగీకరించి తమ హృదయంలో లోనికి ఆయనను చేర్చుకుంటారో అటువంటి వారిలో ఉన్నటువంటి యొక్క అసంపూర్ణమైన గుణలక్షణాలన్నీ కూడా పోయి వాటి స్థానంలో దేవుని యొక్క సంపూర్ణతగా ఉన్నటువంటి క్రీస్తు ఆయన కలిగి ఉన్నటువంటి ప్రేమ చేత వారు నింపబడతారు. 13వ వచనం, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఒక విశ్వాసి తను కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి ఆ వ్యక్తి చివరి వరకు నిలిచి ఉంటాడు. అదేవిధంగా ఒక విశ్వాసిలో ఉన్నటువంటి దేవుడు ఆయన మనకు చేసినటువంటి వాగ్దానాలన్నిటి పట్ల నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తి స్థిరంగా దేవుని యొక్క మరి సంఘంలో నిలిచి ఉంటాడు. మరి దేవుని ప్రేమను కలిగి ఉన్నటువంటి వ్యక్తి మరి ఆ వ్యక్తి దేవుని యొక్క రాజ్యంలో స్థిరంగా నిలిచి ఉంటాడు. అయితే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ దేవుని పట్ల అచంచల విశ్వాసంను కలిగి ఉన్నప్పటికీ, ఆయన చేయబోయే కార్యాల పట్ల గొప్ప నిరీక్షణతో మనం ఉన్నప్పటికీ, మనలో గనక దేవుని ప్రేమ నిండుగా ఉన్నట్లయితే ఈ రెండిటికి మించి దేవుని ప్రేమ ఉన్నతమైనదిగా మనల్ని ఆయన ప్రేమ కలిగినటువంటి ఆయన పిల్లలంగా ఆయన గుర్తిస్తూ ఉన్నాడు. మరి దేవుడు చెప్తూ ఉన్నాడు, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడమని పరిశుద్ధ దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. మనల్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము. మన ప్రయాస ఈ లోకంలో దేని గురించి ఉంది? మనము దేవుడు చెప్పినటువంటి గొప్ప ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అనే యొక్క ఆజ్ఞను అనుసరించి మనము దేవుడు చెప్పిన ప్రకారం ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడుతున్నామా? లేక మన ప్రయాస దేని గురించి ఉంది? వేటి కొరకు మనం ప్రయాసపడుతున్నాం? చివరికి ఆ ప్రయాస నిలుస్తుందా, నిలవదా? మరి ఈ యొక్క అధ్యాయం ద్వారా దేవుడు మరొకసారి మనకి ఈ విషయాలన్నింటినీ గుర్తు చేస్తూ ఉన్నాడు. మరి మనల్ని మనము ఈ యొక్క మాటలు విని సరిచేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు. మే గాడ్ బ్లెస్ యూ.